కార్పొరేటర్ యూనస్ బాషా కార్పొరేటర్, అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి మా కార్పొరేటర్ సంబంధించిన ఆఫీసును ధ్వంసం చేశాడు. కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. మా డిప్యూటీ మేయరు, మా మేయర్ రామయ్య గారు ఇవాళ దాడి జరిగింది నా మీద, నన్ను కొట్టారు అని చెప్పేసి అక్కడ జరిగిన మా దగ్గర సీసీ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎస్వి మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న ఒక వీడియోలో ఆయన వ్యాక్సినిస్టు, ఆయన కర్నూలు కాదు పత్తికొండ ఏమన్నా మహారాష్ట్రలో ఉంది, ఏమన్నా మీకుండే ఆధిపత్య పోరు దాన్ని దృష్టి పెట్టుకొని అక్కడ గొడవ జరిగింది. దాన్ని మా కార్పొరేటర్కి అన్వయించేసి ఆయన ఇబ్బంది పడి మోహన్ రెడ్డి గారితో మీరు తిరగలేరా? 2014-19 మీరు తిరగలేరా? ద్వారా మీరు లబ్ధి పొందలేరా? మహిళల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అక్కడ మహిళలే లేరు. అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది మా దగ్గర. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ పోలీసులని టోటల్గా డిస్క్రెడిట్ చేస్తున్నారు. ఒక గౌరవప్రదమైన డిపార్ట్మెంట్ ఇవాళ రాష్ట్ర పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టించేసి అనవసరమైన చిన్న పెట్టి కేసుల్లో అటెంప్ట్ మర్డర్ కేసా, 307 కేసా, ఏందండి ఇది? అక్కడ మర్డర్ జరిగిందా? ఏమన్నా మర్డర్ చేశారు? ఏమన్నా కత్తులు కట్టాలు కొడితే అట్లుంటుందా మనిషి శరీరం? రాడ్లతో కొడితే అట్లుంటుంది తలకాయ? కత్తులతో పొడిస్తే మనిషి అలా ఉంటాడా? అలా అంత స్పష్టంగా మాట్లాడతారా? అంత ధ్యాసలో మాట్లాడతారా? పోలీసు వాళ్ళు కూడా ఈ విషయంలో కొంచెం చూడాలి. అక్కడ సీసీ ఫుటేజ్ తెప్పించుకొని చూసి నిజ నిర్ధారణ చేయాలి. అక్కడ మంచి ప్రభుత్వమా? గతంలో మేము అలా చేసామా? మేమంతా మంచిని పెంచి పోషిస్తే మీరంతా చెడు సాంప్రదాయం తీసుకొచ్చారు. మా జగన్మోహన్ గారు అన్నట్టుగా మీరు ఏదైతే నాటుతున్నారు ఇవాళ అదే పెరిగి పెద్దగా అవుతుంది. రేపొద్దున సేమ్ ఇదే రిపీట్ అవ్వచ్చు కదా. అలాంటి కార్యక్రమం మేము 5 ఏళ్ళు చేసామా? ఎక్కడ మంచి పని చేయాలా, ఎక్కడ ఏ సంక్షేమ కార్యక్రమం చేయాలా అలాగే ముందుకెళ్ళాం. కానీ మీలాగా వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టారు. వ్యాక్సినేషన్ అంటున్నాడు ఆయన మహానుభావుడు. ఏం వ్యాక్సినిజం ఉందండి? 2000 సంవత్సరంలో బంద్ అయిపోయింది వ్యాక్సినిజం. కర్నూలు చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళకు. అంత పెద్ద మాటలు అవసరం లేదు మహబూబ్ ఖాన్ మీకు. ఎందుకంటే మన స్థాయి మరిచి ఎవరు మాట్లాడినా తప్పవుతుంది. ఇక్కడ ఇలాంటి కేసు ఒకటి పెట్టారు, SC/ST కేసు మా కార్పొరేషన్ కూడా. ఆ రోజు కూడా యూనస్ బాషా. ఏమైంది కేసు? అది ఏం జరిగింది ఆ రోజు? SC/ST కేసే లేదు అక్కడ. అలాంటిది ఒక టార్గెట్ చేసి